ఎస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాక్. ఏ సోషల్ మీడియా యాప్ స్టేటస్ చూసినా కూడా అవే ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. అదే జెమినీ ఏఐ తీసుకొచ్చిన నానో బనానా ట్రెండ్. ఒక్కసారి ఫోటో అప్లోడ్ చేసి ప్రాంప్ట్ ఇస్తే చాలు మన ఫోటోలను రకరకాలుగా మార్చేస్తోంది ఈ టూల్. అందుకే ఈ టూల్ అతి తక్కువ టైంలో వైరల్గా మారింది. కానీ ఈ టూల్ పై ఇప్పుడు కొన్ని డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చల గుట్టు కూడా పట్టేస్తోంది నానో బనానా. ఇదే విషయాన్ని ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఇన్స్టాగ్రామ్ యూజర్ జలక్ భవాని. నిజంగా నానో బనానా దెబ్బకు షాక్ అయిందామె. ఈ ట్రెండ్ను ఫాలో అవుతూ తాను కూడా ఒక ఫోటోను డిజైన్ చేసుకోవాలనుకుంది. పంజాబీ డ్రెస్లో ఫుల్ స్లీవ్స్తో ఉన్న ఫోటో అప్లోడ్ చేసింది. దీనికి తగ్గట్టుగానే ఓ ప్రాంప్ట్ కూడా రాసింది. ఆ ప్రాంప్ట్కు తగ్గట్టుగానే బ్లాక్ ట్రాన్స్పరెంట్ శారీలో ఉన్నట్లుగా ఇమేజ్ జనరేట్ చేసింది నానో బనానా. అంతా బాగానే ఉంది, కానీ ఈ ఇమేజ్లో భుజంపై పుట్టుమచ్చ ఉన్నట్లుగా జనరేట్ అయింది ఇమేజ్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తనకు నిజంగానే ఆ ప్లేస్లో పుట్టుమచ్చ ఉంది. I generated my image and I found something creepy. So अभी Instagram पे एक ट्रेंड वायरल हो रहा है जिसमें आप जेमिनाई में अपनी इमेज अपलोड करते हैं विद वन प्रॉम्प्ट और जेमिनाई उसको साड़ी में कन्वर्ट करके दे रहा है. कल रात मैंने भी ये ट्रेंड फॉलो किया एंड आई फाउंड समथिंग वेरी क्रीपी ऑन दिस. आप ये इमेज देख पा रहे हैं स्क्रीन पे जो मैंने जेमिनाई में अपलोड की थी. इन दिस आई एम वेयरिंग वन ग्रीन कलर का फुल स्लीव सूट. सो ये इमेज में के साथ मैंने प्रॉम्प्ट लिखा था और दिस इज द रिजल्ट जो जेमिनाई की तरफ से आया है. आई फाउंड दिस इमेज वेरी अट्रैक्टिव एंड एवरीथिंग. आई पोस्टेड ऑन माई इंस्टाग्राम एंड देन आई फाउंड दैट इसमें मेरे ब्लैक लेफ्ट हैंड पे एक मोल है विच आई हैव इन रियल, बट जो मैंने इमेज अपलोड की थी उसमें तो मोल था ही नहीं. हाउ जेमिनाई नोज दैट आई हैव मोल इन दिस पार्ट ऑफ माई बॉडी. यू कैन सी दिस मोल. This is very scary, very creepy. I'm still not sure how this happened, but I wanted to share this information with all of you. So please be safe whatever you are uploading on the social media or this AI platforms. Please be safe. ఎస్ విన్నారుగా. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేక డౌట్స్ను తెరపైకి తీసుకొచ్చింది. ఒరిజినల్ ఇమేజ్లో లేని పుట్టుమచ్చ ఏఐ ఇమేజ్లో ఎలా వచ్చింది? భవానీ చేతిపై పుట్టుమచ్చ ఉందన్న విషయం ఏఐకి ఎలా తెలిసింది? మన ఫోటోతో మన గుట్టంతా ఏఐ లాగేస్తోందా అనే డౌట్స్ పైనే చర్చ జరుగుతోంది. అసలు ఆ అమ్మాయి ఏ ఫోటో అప్లోడ్ చేసింది, ఏ విధమైన రిజల్ట్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఫోటో ప్లీజ్. ఎస్ చూస్తున్నారు కదా, ఇందాక ఒక అమ్మాయి మాట్లాడింది. అసలు తను తను ఏ ఏ ఏ ఇమేజ్ని తను అప్లోడ్ చేసింది, ఎలా కావాలి తనకు అనేది కూడా తను అప్లోడ్ చేసింది. ఒక ప్రాంప్ట్ ఇచ్చింది, అంటే బ్లాక్ శారీలో ట్రాన్స్పరెంట్ శారీలో నాకు ఒక ఇమేజ్ కావాలి అంటూ కూడా ఆ అమ్మాయి జెమినీ యాప్లోకి వెళ్ళి నానో బనానాను యూజ్ చేస్తూ కూడా ఒక ఫోటోను అప్లోడ్ చేసింది. ఇది ఒరిజినల్ ఫోటో. సో బ్లాక్ సల్వార్ ఇది చూస్తున్నాక ఒరిజినల్ ఫోటో ఇది అమ్మాయి అప్లోడ్ చేసింది. తనకి కావాల్సిన ఫోటో ఆ విధంగా కావాలి అంటూ కూడా తను ప్రాంప్ట్ ఇచ్చింది. ఆ ప్రాంప్ట్ పరంగానే అచ్చంగా ఆ విధంగానే జనరేట్ అయింది ఏ ఇమేజ్. సో దాంట్లో తను చాలా హ్యాపీగానే ఉంది. సో నా ఫోటో చాలా బాగుంది అంటూ కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం కదా, చాలా మంది కూడా ఈ నానో బనానా టెక్నాలజీ యూస్ చేస్తూ వాళ్ళ ఫొటోస్ను మార్ఫింగ్ చేస్తూ ఈ విధంగా చాలా సంబరపడిపోతున్నారు. చాలా అందంగా ఉన్నాము, చాలా బాగుంది అని. సో ఈ అమ్మాయి కూడా చాలా అలాగే ఫీల్ అయ్యింది. కానీ తనకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే తన ఆర్మ్ పైన, అంటే తన షోల్డర్ పైన ఒక పుట్టుమచ్చ కూడా ఉంది. సో అంటే ఎస్ ఇక్కడ మనకు సర్కిల్ చేస్తుంది కదా, ఈ సర్కిల్లో ఆ అమ్మాయికి పుట్టుమచ్చ కనిపిస్తుంది. అంటే ఆ షోల్డర్ పైన అమ్మాయికి పుట్టుమచ్చ ఉంది. అంటే తను ఫోటో అప్లోడ్ చేసినప్పుడు తనకి ఎటువంటి అంటే మొత్తం కవర్ చేసుకుంది. మనం ఆ డ్రెస్ చూడొచ్చు. సో తను వేసుకున్న డ్రెస్, గ్రీన్ కలర్ డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ మనం చూడొచ్చు. టోటల్ ఫుల్ స్లీవ్స్ ఉంది. తనకు అసలు మచ్చలు ఉన్నాయా, పుట్టుమచ్చలు ఉన్నాయా అనేది కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో ఫుల్ కవర్ చేసుకొని ఉంది. ఆ ఫోటోను అప్లోడ్ చేసింది. కానీ వచ్చిన ఇమేజ్ మాత్రం ఏ విధమైన పిక్ అయితే అది జనరేట్ చేసిందో అక్కడ తనకు లెఫ్ట్ సైడ్ షోల్డర్ పైన, అంటే కరెక్ట్గా ఈ ఆంపిట్ దగ్గర తనకి ఒక పుట్టుమచ్చ కనిపిస్తుంది. అది జనరల్గా అది అందంగా కనిపించాలి, కొంచెం బాగుండాలి అన్నట్టుగా ఏఐ మాత్రమే జనరేట్ చేసిందా అంటే కాదు. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఒరిజినల్గా తనకు అదే హ్యాండ్ పైన పుట్టుమచ్చ ఉంది. అంటే ఏఐ టెక్నాలజీ యూస్ చేస్తూ ఆ అమ్మాయి ఒక ఫోటోను అప్లోడ్ చేసి చాలా బాగా రావాలి అనుకుంది. సో ఏ విధమైన మోడిఫికేషన్ చేసినా ఓకే, కానీ పుట్టుమచ్చలు లోపల కవర్ అయి ఉన్న పుట్టుమచ్చ కనిపించింది అంటే అది సేఫా అన్సేఫా అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవచ్చు. సో ఈ విధంగా
ఈ విధంగా మనం ఏవైతే ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నామో మనకు నార్మల్గా మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఎలా కావాలి, ఏ కలర్ డ్రెస్ కావాలి, సో సర్కిల్స్లో మనకు ఎటువంటి ఇమేజెస్ ఉండాలి అనేది మనము ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గట్టుగా AI మనకు ఒక ఇమేజ్ను జనరేట్ చేసి ఇస్తుంది. సో అక్కడి వరకు హ్యాపీ. కానీ మన బాడీ పైన ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి అనేది పర్టికులర్గా AIకి ఎలా తెలిసింది? ఇది సేఫా అన్సేఫా? ఇంత డేంజర్గా ఉంటుందా AI? సో దీనికి సంబంధించి ఇప్పుడు చాలా మంది కూడా అప్లోడ్ చేసిన వాళ్ళలో కూడా ఎన్నో ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. సో వీటన్నిటికీ ఆన్సర్ తెలియజేయడానికి మనతో పాటు గెస్ట్ సిద్ధంగా ఉన్నారు. IT ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. వారితో మాట్లాడదాం. మరి AI టెక్నాలజీ ఎంత సేఫ్ అనేది తనని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. శ్రీధర్ గారు, ఈ మధ్య కాలంలో నానో బనానా అంటూ కూడా ఒక కొత్త ట్రెండ్ అయితే సెట్ అయిపోయింది. చాలా మంది ఈ యాప్ను, ఈ నానో బనానాని యూస్ చేస్తూ కూడా వాళ్ళ ఇమేజెస్ను డిఫరెంట్ షేప్లో 3D ఇమేజెస్ లాగా కన్వర్ట్ చేస్తూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో నాతో పాటు కూడా చాలా మంది కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. మరి ఇది ఎంత సేఫ్, ఎంత అన్సేఫ్ అనేది ఒకసారి మీరు చెప్పండి. అంటే పుట్టుమచ్చ కూడా కనిపిస్తోంది. సో దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు మీరు చూపించిన ఎగ్జాంపుల్ ని తీసుకుంటే వాస్తవంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన ఇమేజ్ గా మనం కన్సిడర్ చేస్తున్నాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి డేటా ఎక్కడి నుంచి ఫీడ్ అవుతుంది అన్నది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ఫీడ్ అవుతుంది? ఒక మనిషి సౌత్ ఇండియన్ పీపుల్ లేకపోతే మనము ఇలాగ ఒక ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఆ ప్రాంప్ట్ లో ఇచ్చే స్పెసిఫికేషన్స్ కి తగ్గట్లుగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని అది రకరకాల వెబ్సైట్స్ నుంచి కానీ ఫోరమ్స్ నుంచి కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ ఉందనుకోండి, ఎంఐ ఇన్స్టాగ్రామ్ లోను లేకపోతే ఫేస్బుక్ లోను ఇలాగే సంథింగ్ ఇక్కడ ఆర్మ్స్ కనపడే విధంగా కొన్ని ఫోటోలు తీసుకొని ఉండొచ్చు. సో ఒకసారి ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ అనుకుంటారు ఇది యూనిక్ గా ర్యాండమ్ గా జనరేట్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంలో అనుకుంటారు. ఈ రోజు మీరు మీ ఫోటో అప్లోడ్ చేస్తే కనుక మీ ఎగ్జాక్ట్ ఫేషియల్ ఫీచర్స్ పిక్సెల్ బై పిక్సెల్ అనలైజ్ చేయబడేసి సేమ్ ఫీచర్స్ యొక్క మీ ఎగ్జిస్టింగ్ రకరకాల సోషల్ నెట్వర్క్స్ లో ఉన్న ఫొటోస్ కూడా సింక్ అయ్యేసి మీ న్యాచురల్ గా వచ్చేలాగా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బర్డెన్ కాదు, 50% మీ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ తగ్గట్టుగా ఫీచర్స్ వచ్చే విధంగా ఈ రోజు మ్యానిపులేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మాయి ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ లోనో ఫోటోలోను వీడియోలోను లేకపోతే గూగుల్ సర్వీసెస్ లో యూట్యూబ్ లో ఎక్కడైనా కానీ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఇచ్చి ఉండొచ్చు. అంటే తను కంప్లీట్ ఆర్మ్స్ నార్మల్ గా ఉండే టైప్ ఆఫ్, అంటే ఇలా విజిబుల్ గా పుట్టుమచ్చ కనపడే ఒక ఫోటో ఉండొచ్చు. సో ఇదేం చేసింది, ఈ అమ్మాయి ఫోటో అప్లోడ్ చేయగానే వాళ్ళ దగ్గర ఉండే డేటాబేస్ మ్యాచ్ చేసుకొని ఈ అమ్మాయికి సంబంధించిన గతంలో ఫొటోస్ వాళ్ళ దగ్గర ఏమున్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని తీసుకురావడానికి ప్రయత్నించింది. కాబట్టి దీంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. భవిష్యత్తులో మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ప్రతి ఫోటో ప్రతి వీడియో కూడా 100% మీకు పొలిన విధంగానే మీ హిడెన్ గా ఇప్పుడు ఈ పుట్టుమచ్చలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటి యాజ్ ఇట్ ఈస్ గా కూడా క్లోన్డ్ వెర్షన్స్ వచ్చే స్కోప్ ఉంది. శ్రీధర్ గారు, ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు తను ఫుల్ కవరేజ్ గా డ్రెస్ వేసుకొని ఉంది. సో మీరే అంటున్నారు ఇంకెక్కడైనా ఆ అమ్మాయి ఇదే సోషల్ మీడియాలో ఎక్కడైనా అలాంటి అంటే స్లీవ్లెస్ గా ఉన్న ఫోటో ఏదైనా అప్లోడ్ చేసి ఉండవచ్చు. మనం ఇచ్చిన ప్రాంప్ట్ దాన్ని తీసుకొని సిమిలర్ గా ఉన్న ఫీచర్స్ ను సెర్చ్ చేస్తూ కూడా ఆ విధంగా అది రావచ్చు అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఒక ఫోటో మాత్రమే పర్మిషన్ ఇచ్చాం కదా, మిగతా సోషల్ మీడియాలో మన కంటెంట్ చూడమని ఏకి మనం ఏం పర్మిషన్ ఇవ్వలేదు కదా. ఈ రోజు మీకు చాట్ జీపీటీ గానీ జెమినీ గానీ మీరన్నీ కూడా ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో థింకింగ్ అని చెప్పేసి అప్పుడు అవేదో ఆలోచిస్తున్న మనిషిలాగా ఆలోచించడం కాదండి జరుగుతుంది. దే ఆర్ ఫెచింగ్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మనం ఏ కంటెంట్ అయినా కూడా ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు అది వెబ్ లో ఉందా, రకరకాల ప్రొఫైల్స్ లో ఉందా, బేభత్సంగా వెతుకుతూ ఉంటాయి. వెతికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాబేస్ నుంచి. ఇంకొకటి ఏంటంటే అప్పటికప్పుడు వెతకాల్సిన పని లేదు. వీళ్ళు ఇండెక్సింగ్ వాళ్ళు మొత్తము కూడా ప్రపంచ వ్యాప్తంగా వికీపీడియా, సోషల్ మీడియా ప్రొఫైల్స్, మీకు నాకు ఉండే ఫేస్బుక్ అకౌంట్స్ లో ఉండే మన సొంత ఫోటోలు అన్ని కూడా వాళ్ళ హార్డ్ డిస్క్ లో ఈరోజు డంప్ గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ అక్కడ సెర్చబుల్ గా ఉన్నాయి. వాటందుకే కొన్ని కీవర్డ్స్ అటాచ్ చేసి ఓకే శ్రీధర్ నల్లమూత అంటే కనుక అనే కీవర్డ్ వచ్చింది అనుకోండి ప్రాంప్ట్ లో, ఆటోమేటిక్ గా ఈ వ్యక్తికి సంబంధించి ఎగ్జిస్టింగ్ పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఫొటోస్, వీడియోస్, మ్యాటర్, ఎవ్రీథింగ్. మరి ఈ రోజు శ్రీధర్ నల్లమూత ప్రాంప్ట్ నేను అడిగితే కనుక ఈ టెక్నాలజీ ఎక్స్పర్ట్ అనేది ఎలా తీసుకొస్తుందంటే బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ డేటా అవైలబుల్ ఆన్ పబ్లిక్ డొమైన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అప్పటికప్పుడు స్క్రాచ్ నుంచి క్రియేట్ చేస్తుందనే గమనించి మనం ఫస్ట్ బయటకు రావాలి. ఎగ్జిస్టింగ్ మన డేటా మొత్తము కూడా సోషల్ మీడియా కంపెనీస్ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయాయి. సో ఆ డేటాని
ఇవి మనకి నాకు శారీ కావాలంటే శారీ, లేకపోతే ఇంకొక రకరకాల డ్రెస్ టైప్ లో కావాలంటే అలాగే మార్చేసి దే ఆర్ ప్రొవైడింగ్ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తప్పించి ఇదేదో మ్యాజిక్ ఇంకొకటి మాత్రం కాదండి. ఎస్, అంటే ఇందాక ఆ అమ్మాయి చెప్పింది నాకు నేను ఫుల్ కవర్డ్గా వేసుకున్న డ్రెస్లో ఉన్న మచ్చ ఆ ఏఐకి ఎలా తెలిసింది, బయటికి కూడా అలాగే కనిపిస్తూ కూడా నాకు ఇమేజ్ ఇచ్చింది అని కూడా తను కూడా షాక్ అవుతూ కూడా అటువంటి తను ఏది విధమైన ఎక్స్పీరియన్స్ చేసిందో ఆ ఫీలింగ్ని మనకి ఎక్స్ప్రెస్ చేయడం అయితే జరిగింది. మరి నిజంగానే ఒకవేళ మనం ఎక్కడా కూడా ఎటువంటి ఫోటో అప్లోడ్ చేయకుండా జస్ట్ నాకు ఈ విధంగా డ్రెస్ కావాలి అన్నప్పుడు నిజంగానే అటువంటి మచ్చలు ఏదైనా మన హ్యాండ్ పైన కానీ ఫేస్ పైన ఉంటే కనిపించకుండా ఉన్నవి బయటికి చూపించే అంత టెక్నాలజీ ఉంటుందా? అసలు అంత టెక్నాలజీ లేదండి. అంటే మనం ఇదేదో సంథింగ్ అది నిజంగానే ఏదో 3D స్కానింగ్ టైప్ లో ఒక మనిషి బాడీని స్కాన్ చేస్తుంది, ఇలాంటి ఇమాజినేషన్స్ వెళ్ళాల్సిన పని లేదు. అంత సీను ఏఐకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ డేటాని బేస్ చేసుకొని మాత్రమే ఇట్ కెన్ మ్యానిపులేట్ అండ్ క్రియేట్. ఎగ్జిస్టింగ్ డేటా ఏంటి, ఒక వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, నాకు ఇలా కావాలి అంటున్నాను కాబట్టి సరే నీ ఫోటోనే నీకు వేరేగా కావాలంటున్నావు కాబట్టి నీ ఫోటో రిఫరెన్స్ తో నేను చేస్తున్నానని అంటుంది. కొన్ని సందర్భాలు ఏంటి, ఊహాత్మకంగా నేనేం చేస్తానంటే నేను రాజులాగా ఉంటాను, లేకపోతే కనుక క్రియేట్ క్యారెక్టర్ ఆఫ్ కింగ్ అండ్ క్వీన్ అని చెప్పేసి నేను ఇమాజినేటరీ ప్రాంప్ట్ ఇచ్చాను అనుకోండి. అప్పుడు నేను స్పెసిఫిక్ గా ఏది ఇవ్వలేదు కాబట్టి వేగుగా ఇచ్చాను కాబట్టి ప్రాంప్ట్ అదేం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా రాజులు అంటే కనుక ఎలా ఉంటారు ఏంటి అన్న వీటిని నమూనాన్ని బేస్ చేసుకుని ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అంటే వ్యక్తికి సంబంధించి డైరెక్ట్ గా మనం అప్లోడ్ చేస్తేనేమో ఆ వ్యక్తికి సంబంధించిన రిఫరెన్స్ పాయింట్స్ కోసం చూస్తుంది. ఒకవేళ వేగ్ ప్రాంప్ట్లు ఇస్తే కనుక ఆ ప్లేస్ ని బట్టి నేరేటివ్ ని బట్టి, ఉదాహరణకు నేను సౌత్ ఇండియాకి సంబంధించి 30 ఏళ్ల ఐటీ ఎంప్లాయీ జీన్స్ ప్యాంట్ వేసుకొని షీ స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్ అని చెప్పేసి అని క్రియేట్ ఏ సీన్ అని చెప్పేసి అన్నా అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్ అనే దాంట్లో ఒక పాయింట్ రిఫరెన్స్ పాయింట్ 30 years ఏజ్ లో సౌత్ ఇండియన్ పీపుల్ ఎలా ఉంటారు అన్నదానికి వాళ్ళ దగ్గర ఉన్న ఒక డేటాబేస్ లో చేసి తీసుకున్న తర్వాత మోడల్ క్రియేట్ చేసుకొని ఒక 30 years అంటే ఇలా ఉంటారు సౌత్ ఇండియన్స్ కొద్దిగా సబ్బీగా ఉంటారని చెప్పేసి దీంట్లో కొద్దిగా సబ్బీగా, అదే నార్త్ ఇండియన్స్ అని అడిగాం అనుకోండి కొద్దిగా లీన్ గా ఉండే ఎలాగా క్రియేట్ చేస్తుంది. సో ఇలాగా బై డిఫాల్ట్ వాళ్ళ దగ్గర ఉండే డేటాని మనం ఇచ్చే ప్రాంప్ట్ కి తగ్గట్టుగా ట్వీక్ చేసి వేగ్ అయితేనేమో దానికి అదే క్రియేట్ చేస్తుంది. అదే నాకు కావాల్సింది ఇది అని చెప్పేసి అడిగినప్పుడు నేను స్పెసిఫిక్ గా మనం రెఫరెన్స్ ఫోటో నాదో మీదో ఆ అమ్మాయిదో అప్లోడ్ చేశాను కాబట్టి అప్లోడ్ చేసినప్పుడు దాన్ని రెఫరెన్స్ గా తీసుకొని ఆ రెఫరెన్స్ లో ఎగ్జిస్టింగ్ డేటా ఏమైనా ఉందేమో చూసుకొని మ్యాచ్ చేసుకొని దాని ఫైనల్ అవుట్పుట్ గా ఇస్తుంది. ఓకే శ్రీధర్ గారు, అంటే ఇప్పుడు నానో బనానా టెక్నాలజీ అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఏఐ టూల్స్ ఇలాంటివి ఒకదాన్ని మించి ఒకటి అడ్వాన్స్డ్గా కూడా వస్తూ ఉన్నాయి. కానీ చాలా మందిలో ఒక డౌట్ కూడా రేస్ అవుతోంది, ఇవన్నీ సేఫ్ అయినా కాదా, మన డేటా పర్సనల్ డేటా మొత్తం కూడా మనము ఏఐ చేతిలో పెట్టేస్తున్నామా, ఇన్ ఫ్యూచర్లో ఏం జరగబోతోంది అంటూ కూడా చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి. మొన్న ఈ మధ్య కూడా ఈ నానో బనానా టెక్నాలజీ యూజ్ చేసేటప్పుడు ఒక అకౌంట్లో 70,000 ఇట్లా లాస్ అయ్యింది, సైబర్ నేరగాళ్ళు ఈ విధంగా దొంగిలించారు నా అమౌంట్ను అంటూ కూడా కొంతమంది కంప్లైంట్ చేసిన సిచ్యువేషన్స్ మన న్యూస్ లో చూస్తున్నాం. సో అది పాసిబుల్ అవుతుందా? అలాగా ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఐడెంటిటీ థెఫ్ట్ అని చెప్పేసి మేము సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ కే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కానీ కొన్ని మా దగ్గరకు వచ్చే కేసెస్ చూస్తే మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు ఇలాంటివంతా ఇప్పటిదాకా జిరాక్స్ సెంటర్స్ లో వాటిని కాపీ చేసుకుని జిరాక్స్ సెంటర్స్ వాళ్ళు బ్యాంక్ మేనేజర్స్ తో కొమ్మక్క వేసి ఒక పెద్ద స్కామ్ నడుస్తూ ఉండేది. ఫేక్ లోన్ అకౌంట్లు అలా క్రియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే అంతకంటే బేభత్సంగా మీ ఫోటో అనేది నా దగ్గర మీ వాట్సాప్ డిపి ఉందనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ గా మీ డిపి నేను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఏఐలోకి వెళ్ళేసి మంచిగా ప్రాపర్ గా హై రెజల్యూషన్ లో పూర్తిగా రిఫైన్ చేసేసి కలర్స్ అంతా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ గా అడిగిన విధంగా తయారు చేసి దానిని ఒక ఆధార్ కార్డు తయారు చేయమని, మీ ఆధార్ కార్డు నెంబర్ నా దగ్గర ఉంది చిన్న ఎగ్జాంపుల్ గా. సో ఈ 2 నెంబర్ ఇచ్చేసి జస్ట్ ఆధార్ కార్డు యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేలాగా నేను క్రియేట్ చేయగలుగుతా. ఈ ఆధార్ తో ఐ కెన్ స్టీల్ యువర్ ఐడెంటిటీ థెఫ్ట్ అనేది అత్యంత దారుణమైన విషయం. ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కానీ, యూపీఐ ఇలాంటి పేమెంట్స్ కానీ వీటన్నిటిలో కూడా అథెంటికేషన్ కరెక్ట్ గా లేకపోతే ఖచ్చితంగా కూడా ఫ్రాడ్ జరిగే స్కోప్ అనేది ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ తో
ఏదైనా సృష్టించడానికి స్కోప్ ఉంటుంది. రేపు ఎప్పుడైనా కానీ ఇది మాత్రమే కాదండి, రేపు ఎప్పుడైనా కానీ ఏ పాకిస్తాన్ వాళ్ళు ఏ బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాలో ప్రవేశించేసి మీ ఎక్కడో బయట రోడ్ల మీద చెకింగ్ జరుగుతుంది అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ గా. ఇదిగోండి నా ఆధార్ కార్డు అని చెప్పేసి చూపించినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే పోలీసుల దగ్గర అప్పటికప్పుడు డేటాబేస్ అవైలబుల్ కాదు. అంటే జస్ట్ ఉన్న చేతిలో ఉన్న కార్డును చూసేసి సరిపోండి అని చెప్పేసి వ్యాలిడేట్ చేసి పంపిస్తూ ఉంటారు. అంటే ఫేక్ ఆధార్ కార్డు ఇలాంటి ఇప్పుడు దాకా పాత బస్తీలో ఒక హైలీ సోఫిస్టికేటెడ్ గా తయారు చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు జెమినీ లాంటి వాటికి వచ్చిన తర్వాత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్రియేట్ చేసి ఎనీథింగ్ కెన్ బి ఫైనాన్షియల్ క్రైమ్స్, లేకపోతే దేశ భద్రతకు సంబంధించిన క్రైమ్ జరిగే స్కోప్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, మన ఐడెంటిటీ మీరు అన్నట్లుగా మీరు నేను మనమంతా ఈ మధ్య కాలంలో అప్లోడ్ చేసిన ఫోటోలు ఉన్నాయి చూసారా, అంటే నేను కట్అవుట్ లో ఉన్నాను అని చెప్పేసి అందరూ సినిమా కట్అవుట్ లోను వీటన్నిటిలో పెట్టుకుని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. సో ఈ ఫోటోలు అన్ని కూడా ఇంకాస్త డేటా ఫీడింగ్ చేస్తూ ఉన్నాయి దేనికి, మెషిన్ లెర్నింగ్ కి, ఏఐ. సో వాళ్ళు ఇంకాస్త మన ఫీచర్స్ అంతా కూడా క్యాప్చర్ చేసి వాళ్ళ డేటాబేస్ లో పెట్టుకున్నారు. భవిష్యత్తులో మన బోటి కొత్త వెర్షన్స్, మన బోటి ఫీచర్స్ తో కూడిన ఫీచర్స్ తో అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేస్తుంది. శ్రీధర్ గారు, అంటే మరి టెక్నాలజీ పరంగా ఎటువంటి హార్మ్ఫుల్ గా ఉంటుందో అనేది కూడా మీరు వివరిస్తున్నారు. మరి దీనివల్ల యూజ్ అయ్యేది ఏంటి? అంటే కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. మరి ఏ టెక్నాలజీ మనం యూజ్ చేయడానికి అవ్వదా? అంటే యూజ్ అంటే ఒకటండి, కంటెంట్ క్రియేషన్ కోసం వచ్చేటప్పటికి, ఇప్పుడు మూవీస్ తీసేటప్పుడు ఇలాంటప్పుడు మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు సినిమా తీయాలి అంటే కనుక అందరు ఆర్టిస్టుల యొక్క కాల్ షీట్లు అవైలబుల్ అయ్యేసి లొకేషన్, ఆ లొకేషన్ లో ఉదాహరణకి పబ్లిక్ ప్లేస్ అనుకోండి, అక్కడ పర్మిషన్స్ అన్ని తీసుకొని, విదేశాలు అయితే కనుక అక్కడికి వెళ్ళేసి ఇలా ఇంత రకాల భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఏఐకి సోరా కావచ్చు, లేకపోతే విష్కు కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో కూడా జెమినీలో ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి నాకు ఈ లైటింగ్ కండిషన్ కావాలి, చుట్టూ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి ఇలాంటి పీపుల్ ఉండాలి, లేదా హాస్పిటల్ బెడ్ మీద ఇలా ఉండాలి అని చెప్పేసి అని ఒక సీన్ క్రియేట్ చేసేస్తే కనుక ఆటోమేటిక్ గా విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఎవ్రీథింగ్ సీక్వెన్స్ వచ్చేసేస్తుంది. అలాగా అదే క్యారెక్టర్ ని మెయింటైన్ చేస్తూ, అంటే అదే హీరోయిన్స్ ని మెయింటైన్ చేస్తూ మన కంప్లీట్ మూవీని రన్ చేసేటంత వరకు కూడా, అంటే నెంబర్ ఆఫ్ సీన్స్ క్రియేట్ చేయడం కూడా ఈ రోజు ఏదైతే పాసిబుల్ అవుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ గా నేను దాన్ని చెబుతున్నాను. దాని దగ్గర నుంచి రైటింగ్ దగ్గర నుంచి అన్ని రకాల ఫీల్డ్ లో కూడా టెక్నాలజీ బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే దాన్ని వాడుకునే వాళ్ళు ఎలాగా దాన్ని బేస్ చేసుకొని, కొంతమంది ప్రొడక్టివ్ గా వాడుకుంటున్నారు, కొంతమంది ఈ విధంగా నష్టానికి చేకూర్చే విధంగా వాడుకుంటున్నారు. అంటే నష్టానికి చేకూర్చుకునే విధంగా ఒకసారి చూస్తే చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. అంటే సైబర్ క్రైమ్ జరిగే వీటన్నిటిలో రీసెంట్ గా మహబూబ్ నగర్ లో ఒక 1 year బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. ఒక అమ్మాయి యొక్క 10th క్లాస్ అమ్మాయిని ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆమె డీపీ తీసుకొని డీప్ ఫేక్స్ క్రియేట్ చేసి ఒక ఫోన్ వీడియో తయారు చేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టున్నాడు. సో తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు 1 year తర్వాత అలాంటి సంఘటనే ఇప్పుడు ఏఐతో బీభత్సంగా జరిగే స్కోప్ ఉంటుంది. ఎలాగంటే ఆ అమ్మాయి ఫోటో అప్లోడ్ చేసేసి వీళ్ళిద్దరూ కలిసి బీచ్ లో తిరిగినట్లుగాను, లేకపోతే కానీ రకరకాల దగ్గర ప్రైవేట్ గా బెడ్ మీద స్పెండ్ చేసినట్లుగాను ఎన్ని ఫోటోలైనా జెమినీ ఈ పర్టికులర్ బనానాతో